రోజుకి తను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. అలాగే ఈ రోజే 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మేము మామూలు హ్యాపీ కాదనమాట. నేను చిన్నక్క కలిసి చిన్న సెలబ్రేషన్స్ ప్లాన్ చేసాం అనమాట. త్వరగా అంటే ఎన్నో అనుకున్నా సర్ప్రైజ్ చేయడానికి. ఇంకొక 100 మంది చెప్పాలని ఏం ప్రౌడ్ ఆఫ్ యూ సజమ్మ. కన్నయ్య కంగ్రాచులేషన్స్ చెప్పు. వీడియో హలో, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి వాయిస్ చేంజ్ అయిందని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు మనం సహజమ్మని సర్ప్రైజ్ చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఈ రోజుకి తను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. అలాగే ఈ రోజే 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మేము మామూలు హ్యాపీ కాదనమాట. తనకు తెలీదు, ఇంకా మార్నింగ్ ఎప్పుడో చూసింది 95 అలా ఉన్నారనమాట. ఇంకా ప్రతిసారి సబ్స్క్రైబర్స్ వ్యూస్ అన్ని నేను చూస్తాను. తను ఎడిటింగ్ చేసుకునేసరికి తను ఇంకా సరిపోద్ది అనమాట. వ్యూస్ సబ్స్క్రైబర్స్ అంతగా గమనించుకోదు. నేను కానీ అమ్మ కానీ చూసి చెప్తా ఉంటాం. మార్నింగ్ 95 ఉంది చూసుకుంది అనమాట. ఎప్పుడు ఈవినింగ్ 5-6 ఆ టైంకి 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకా కాలేదేమోలే, అందుకే పట్టించుకోవట్లేదు అని అనుకుంటుంది. కానీ మేము సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. నేను చిన్నక్క కలిసి చిన్న సెలబ్రేషన్స్ ప్లాన్ చేసాము అనమాట. ఏంటి 100 సబ్స్క్రైబర్స్కి ఇంత ఓవర్ యాక్షన్ ప్లానింగ్ సెలబ్రేషన్స్ అని అనుకోకండి. మాకంతే తను ఏం చిన్నగా ఏమైనా సాధించినా సరే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. తనకి ఏముందండి, ఇంకా అంతే కదా, ఇల్లే తన ప్రపంచం. నా ఫ్రెండ్స్, చిన్నక్క ఫ్రెండ్సే తనకి ఫ్రెండ్స్. లిమిటెడ్ రిలేటివ్ సర్కిల్ ఉంటుంది, అంతే ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా చిన్న మైల్ స్టోన్ రీచ్ అయినా కూడా మాకు చాలా పెద్దది అనిపిస్తుంది అనమాట. ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు సెలబ్రేట్ కదా. అందుకే ఇంకా చిన్నక్క నేను ప్లాన్ చేసాము. అక్క వాళ్ళ ఇంట్లోనే ప్లాన్ చేసాం అనమాట. బావ ఆల్రెడీ కేక్ తీసుకొచ్చేసాడు. ఇంక ఇప్పుడు ప్లాన్ వచ్చేసి తను కాల్ చేస్తానన్నది. అక్క కాల్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తానంది. ఇంకా అట్లా మా చిన్నక్క రాజమాతలా అనమాట మా ఇంట్లో. ఇంకా ఆమె మాటే శాసనం. ఇంకా రమ్మన్నదంటే ఎందుకు ఏంటి అని ఏమి ఉండదు. ఇంకా రమ్మన్నదంటే వెళ్ళాలి అంతే. ఇంకా అదే ఫోన్ పిలిచింది, వెళ్ళాలి. ఇంక వెళ్ళి అక్కడ ఇంకా తన రియాక్షన్ ఇట్లా 100 సబ్స్క్రైబర్స్ అయ్యారని చూపించి చేద్దాము అని ప్లాన్ చేసాము. అసలు అది ఎంతవరకు అవుతుందో ఏంటో తెలీదు, చూడాలి. ఆబ్వియస్లీ బాగానే పర్ఫెక్ట్గానే వస్తుందని అనుకుని ప్లాన్ చేసాము. చూద్దాం ఏమవుతుందో. నాకు మామూలు ఎగ్జైటెడ్ ఉండదు అనమాట. నాకు సబ్స్క్రైబర్ మా ముందుకే ఆత్రం నాకు. ఇంక ఇట్లాంటి సర్ప్రైజెస్ అంటే ఇంకా మామూలు ఆత్రం ఉండదు అనమాట. చూద్దాం ఏమైద్దో. ఒకటి నారాయణ ప్రపంచనం 1 month లో 100 సబ్స్క్రైబర్స్. యూట్యూబ్ స్టార్ట్ చేయడం. హ్యాపీయా? కంగ్రాచులేషన్స్. అమ్మ 100, 1000, మిలియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా పార్ట్నర్ కన్నయ్య కంగ్రాచులేషన్స్ చెప్పు. వీడియో పార్ట్నర్. వచ్చి దీనిపైన స్పందన
అందరు కలిసి మోసం చేశారు నన్ను. త్వరగా రా అంటే ఎన్నో అనుకున్నా సర్ప్రైజ్ చేయడానికా. అది నాకు చెప్పలా 100 అయినాయని 100 సబ్స్క్రైబర్స్ అయ్యారని. చెట్టు కూర్చో. హ్యాపీయా? Thank you so much for being part of my YouTube family. ఈ 100 మంది ఇంకొక 100 మంది చెప్పాలని ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సహజమ్మ. సహజమ్మ 100ని 1000గా చేయాలని, వెయ్యేనా? 1000 లక్షలు మిలియన్స్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇలా గడిచినాయి మా సెలబ్రేషన్స్. I am so happy. నువ్వు హ్యాపీ సరే. ఇంకా 100 subscribers for my family celebrations. And so much. అంతే అవునా? థ్యాంక్ యూ అత్త. ఈ రోజు 1 month అయింది ఛానల్ పెట్టి. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ మామయ్య. సబ్స్క్రైబర్ మామయ్య మీరు. నేను అందరు సపోర్ట్ చేయమంటే కదా 100 అయింది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. కేకు అబ్బో చాలా రోజుల తర్వాత వాళ్ళ మమ్మీని చూసినందుకు. ఇలా జరిగాయండి మా సెలబ్రేషన్. ప్రతి లైక్, కమెంట్, సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. నేను ప్రతి కమెంట్ 2-3 సార్లు చదువుకుంటాను. అర్థం కాదు, హ్యాపీగా అనిపించి. 1 monthలో ఇంత సపోర్ట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇంకా మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్.